కొత్తగా ఆటో రిక్షా పర్మిట్లు జారీ రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటు ప్రతిపాదనపై హర్షం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఆటోమీటర్ ఛార్జీలు తక్షణమే పెంచాలి. కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చిన 12,000 ఆర్థిక సహాయం వెంటనే అందజేయాలి. బైక్ ట్యాక్సీలను వెంటనే నిషేధించాలి. 2023 సంవత్సరం నుండి ఆటోమీటర్ ఛార్జీలు నాటి ప్రభుత్వాలు పెంచకుండా నిర్లక్ష్యం వహించడంతో ఆటో డ్రైవర్లు అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆటోమీటర్ ఛార్జీలు మినిమం ఛార్జ్ 50 రూపాయలు, కిలోమీటర్కు 20 రూపాయలు పెంచాలని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చిన 12,000 ఆర్థిక సాయం వెంటనే అందజేయాలని, అలాగే ఆటో డ్రైవర్ల పొట్ట కొడుతున్న ఓలా, ఊబర్, ర్యాపిడోల బైక్ ట్యాక్సీలు నిషేధించాలని బి వెంకటేశం విజ్ఞప్తి చేశారు. ఆటో సంఘాల ఐక్యత, ఆటో సంఘాల ఐక్యత. ఏర్పాటు చేయాలి వెల్ఫేర్ బోర్డును, ఏర్పాటు చేయాలి వెల్ఫేర్ బోర్డును. ముఖ్యంగా ఈ జేఏసీ సమావేశం ఏర్పాటు ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ప్రయోజనాల కోసం గత 10 సంవత్సరాల నుంచి 2015లో అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో 2013లో ఇచ్చిన జీవోను అనుసరించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఈ హైదరాబాద్ నగరంలో ఆటో పర్మిట్ కావాలని చెప్పి నేషనల్ రాష్ట్ర సంఘాలన్నీ కూడా, గుర్తింపు సంఘాలన్నీ కూడా 10 డిమాండ్లు 40,000 కొత్త ఆటో పర్మిట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయడం జరిగింది. మరో 25,000 అంటే ప్రభుత్వం ఏమో వాళ్ళు ఓవరాల్ గా 65,000 అని చెప్తున్నారు. మరో 25,000 ఏమో డీజిల్ ఆటోలు, ఏదైతే ఇతర జిల్లాల నుంచి బజాజ్ కావచ్చు, ఇతర వాహనాలు ఏదైతే ఇతర జిల్లాలే కావచ్చు, అవి ఒక 25,000 ఉన్నట్టుగా వాళ్ళు ఒక అంచనా వేసుకొని ఆ 20 ఫ్రీ బస్ సౌకర్యాన్ని పెట్టడం జరిగింది. ఈ ఫ్రీ బస్ సౌకర్యం పెట్టడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు చాలా మంది జీవనోపాధి దెబ్బతిన్నది. ఆనాడు ఇక్కడున్న సంఘాలన్నీ కూడా జేఏసీగానే అనేకమైన ఆందోళనలు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వము ఆటో డ్రైవర్లతోని చర్చలు జరిపి, ఏ ఆటో డ్రైవర్ కూడా తెలంగాణ బిడ్డలే, ఎవరికి నష్టం కాకుండా మేము చూస్తాము, ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన డ్రైవర్లందరూ కూడా ఆదుకుంటామని చెప్పి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అనేక మంది అధికారులు వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన విధంగా ఏ సమస్య కూడా పరిష్కరించలేని దశలో మేము అనేకమైన కార్యక్రమాలు రూపొందించుకొని అనేకమైన ఆందోళన చేయడం జరిగింది.